ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయం ఈ విధంగా మరలా కలుసుకోవడము దేవుని కృపలో మిమ్మల్ని ఇలాగ లైవ్ లో కలుసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుందండి. ఇది ఒకటి, మాకు కొన్ని ఆఫీస్ మీటింగ్స్ ఉండడం వల్ల ఈ యొక్క సాయంకాలపు టైంలో నేను మీతో లైవ్ గా కలుసుకోలేకపోతున్నాను. ఇది రికార్డింగ్ చేసి షెడ్యూల్ చేస్తున్నాము. అయితే ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం కాబట్టి శ్రద్ధగా విని దీనిలోని మర్మాలను మనం గ్రహించి మన జీవితాలను సరిచేసుకుని మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ దినము కొరకైనటువంటి వాక్య భాగము మనము కొన్ని నెలలుగా చూస్తున్నటువంటిది రెండవ రాకడలో అంత్య దినంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి, మనం ఎలాగో సిద్ధపరచుకోవాలి అనే అంశం. దానికి ముందుగా ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరం తలచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా యేసురాజా, స్తోత్రం నాయన. ఈ యొక్క సాయంకాల సమయం ఇంత గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావని వందనాలు. ఎందరో మాకంటే గనులు, భాగ్యవంతులు, బుద్ధిమంతులు ఆయన లోకం విడిచి వెళ్ళిపోయినప్పటికీ మీరు మటుకు నాయన మమ్మల్ని విడవక ఎడబాయక కాచి కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరి మేము ఈ సమయంలో నీ సన్నిలో చేరి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వెనుకలిగిన చెవులను గ్రహించే ఆత్మను దయచేసి మీ నామాన్ని మహింపరచుకున్నామని యేసుక్రీస్తు మనం ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామండి. ఈ రోజు కొరకైనటువంటి వాక్య భాగం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి కొన్ని 5 వచనాలు మనము చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో 3వ అధ్యాయము. ఇట్స్ ఫ్రమ్ తిమోతి, లెటర్ టు తిమోతి, సెకండ్ లెటర్ టు తిమోతి, చాప్టర్ 3 వర్సెస్ 1 to 5. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షములు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇక్కడ చూసినట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. టుడే the Bible is telling each one of us to know that in the last days the dangerous times will come, perilous times will come. You have to know it. తెలుసుకో, అది వస్తుంది, సమయం వస్తుంది. ఎలాగనగా అని 19-20 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని చెప్తున్నారు. మనుషులు ఎలాగైతారు, చివరి దినాల్లో ఎలాగైతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ చూస్తే 12వ వచనం 13వ వచనంలో అక్రమము విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఇదేం వాక్యం బాబు, అవుతుందా అనుకున్నాం. కానీ చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోవడం మనం చూస్తున్నాం. చివరి దినాల్లో ఇవన్నీ జరుగుతాయి, ఒకటి వెంబడి ఒకటి మన కళ్ళారా మనం చూస్తాం, అనుభవిస్తాం ఇలాంటి సంఘటనలు. ఏంటి అంటే ఇవి రాకడకు సూచనలు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మనం అనుకునే దానికంటే, ఊహించిన దానికంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. వీ హ్యావ్ టు గెట్ రెడీ, ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రకటన గ్రంథంలో అంటాడు, చెడ్డవాడు చెడ్డ చేస్తున్నాడని, పాపం ఇంకా పాపం చేస్తున్నాడని, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడు ఉండని, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు ఉండని, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు. అంటే నీతిమంతుడు అధిక నీతిలో వెళ్ళిపోవాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుని ఆత్మీయతలో ముందుకెళ్ళిపోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళకు. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు కదా. ఈ ఇద్దరు కేటగిరీ పిలువబడ్డారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, అందరూ రక్షణ పొందుకున్న వారే, అందరి దగ్గర నూనెలు ఉన్నాయి. కానీ కొంతమంది 5 బుద్ధిగల వారు ఏం చేశారు అంటే వీళ్ళు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. వీళ్ళు ఎక్స్ట్రా నూనె, ఇదే డిఫరెన్స్, సేమ్ టు సేమ్. కానీ వీళ్ళు ఎక్స్ట్రా నూనె తెచ్చుకోలేదు, వీళ్ళు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. కాబట్టి ఏమైంది, ఇద్దరు పడుకుని పోయారు. మధ్యరాత్రి అయింది, ప్రభు రాకడ ఆలస్యమైంది, పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యమైంది. వస్తాడు అనుకున్నాడు, ఆ టైంకి రాలేదు. వెంటనే కడబూర మ్రోగిందంట. లేచారు, లేచి దివిటీని చక్కపరుచుకున్నారు.
ఇద్దరు అప్పటివరకు వెలిగిన దీపాలు సడన్ గా వీళ్ళ దీపం మారిపోయింది. వీళ్ళ దీపం తెచ్చుకున్న నూనె ప్రతి దీపంలో పోసుకున్నారు, వెలిగించారు. అప్పుడు వీళ్ళు చదువుతున్నారట, అమ్మ అమ్మ మాకు కొంచెం నూనె, మాకు కొంచెం నూనె అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ కొంచెం నూనె ఉంది, మేము సిద్ధపడ్డాము, అది మాకే సరిపోతుంది, మీరు వెళ్ళి కొనుక్కోని అంటే వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఉన్నారు, పెళ్లి కుమార్తెను వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత వచ్చారంట. వచ్చేసరికి తలుపు వేయబడి ఉంది. అయ్యా తలుపు తీ, ఎవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అనేసాడు ప్రభు. డిఫరెన్స్ ఏంటి అంటే సిద్ధపాటు, ప్రిపేర్డ్నెస్. హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ? ఎగ్జామ్ కి ఏదో చెప్తారు కొంతమంది, అయ్యో నేను ప్రిపేరే కాలేదండి, అలా పోయి రాసి వచ్చేసి సీట్ వచ్చేసింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సీట్ వచ్చింది కదా. అయ్యో నేను ఫైనల్ ఎగ్జామ్ సరిగ్గా ప్రిపేర్ కాలేదండి, కానీ దేవుడు కృపను బట్టి నన్ను పాస్ చేయించాడు. ప్రైజ్ ద లార్డ్, దేవుడు కృపను బట్టి పాస్ అయ్యావు. కానీ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే ఈ సిద్ధపాటుకి లక్ గాని అయ్యో బై మిస్టేక్ అట్లా చెప్పడానికి లేదు. అది కేవలం దేవుని కృప ప్లస్ నీవు ఎంత పరిశుద్ధంగా దేవుని వాక్యం బట్టి జీవిస్తున్నావు. పాపము చేసుకొని పాపంలో ఉంటూ పాపపు ఆలోచనలు కలిగి, పాపపు చూపు కలిగి, పాపపు నోరు కలిగి, పాపంలోని హృదయం నింపుకొని పందివల్లే పాపంలో పొరలాడుతూ ప్రభువా నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళలేడు, తీసుకెళ్ళడు. ఏమండి? ఇక్కడ వీళ్ళలో ఒక చూసినట్లయితే మనం గమనించి చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఈ యొక్క వాక్య భాగంలో ఆయన ఏం రాస్తున్నాడు అంటే, అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము అని చెప్తూ, మనుష్యులు అంటే అందరినీ, ఆడ మగ పెద్ద చిన్న ధనికులు కదా, వీళ్ళందరినీ కలిపి ఏమంటాడంటే స్వార్థ ప్రియులైపోతారు, ధనాపేక్షలైపోతారు, బింకములాడువారైపోతారు, అహంకారులైపోతారు, దూషకులైపోతారు, తల్లిదండ్రులకు అవిధేయులవుతారు, కృతజ్ఞత లేని వారు అవుతారు, అపవిత్రులు అవుతారు. ఇంకా ఇలా చెప్పుకొని 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 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారు అవుతారు. పైకి భక్తి గల వారి వரை ఉండి శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చివరి దినాల్లో జరుగుతున్నటువంటి మోసం, భయంకరమైనటువంటి మోసం జరుగుతుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. God is warning each and every believer today as the year ends. ఇంకొక కదండి 16-17 రోజులైతే, 18 రోజులైతే ఈ సంవత్సరం అయిపోతుంది 2025లో. మా వ్యక్తిగత జీవితంలో నేను ఎన్నో మరణాలు చూశాను. మా మదర్ చనిపోవడం చూశాను, మా చుట్టాల్లో చాలా మంది చనిపోవడం చూశాను, మా ఫ్రెండ్స్ ని కొంతమందిని కోల్పోయారు. ఈ 2025లో చాలా సంఘటనలు జరిగినాయి. అయినా కూడా ఏదో మరణం నా దగ్గరికి రాదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నామే గాని, అయ్యో ప్రభు రాకడ బహు సమీపమైంది, నేను సిద్ధపడాలి, ప్రభు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోవాలి అనే ఆలోచన మటుకు మనకు ఎందుకు రావడం లేదో. ప్రతి ఒక్కరం కూడా వీఆర్ డూయింగ్ దట్ సేమ్ మిస్టేక్. డెత్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ మీ, ఇట్ కెనాట్ టచ్ మీ టుడే అన్నట్టుగా బ్రతుకుతున్నాం. నో నో నో, వీఆర్ ఇన్ ద రాంగ్ ఫీలింగ్. ఆల్ ఆఫ్ us are susceptible. We are all vulnerable. Anytime anything can happen. You know that? Anytime. God can come or anything can happen. ఈ రోజున సడన్ గా యుఎస్ కి, రష్యాకి, లేకపోతే చైనాకి ఎవరికో ఒకరు కోపం వచ్చి న్యూక్లియర్ బాంబ్స్ అన్ని వేసేయని రా ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే ఈ ఒక్క క్షణంలో ప్రపంచమే ఉండదు. ఇంతటి డెలికేట్ సిచ్యువేషన్ లో కూర్చొని ఇదే పర్మనెంట్ అన్నట్టుగా బ్రతికేస్తున్నాం. చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ టుడే. లెట్స్ అండర్స్టాండ్, లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హౌ వీ షుడ్ బి ప్రిపేర్డ్ కదా. ఫస్ట్ వచ్చేసి ఏమంటాడంటే, ఒక కరువు ఏర్పడిపోతుంది, ఆ కరువుని మీరు తప్పించుకోవాలి. ఏం కరువు అంటే ఆమోస్ గ్రంథంలో అంటాడు, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో 11, 12, 13, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో వాక్యం వినకపోవుట చేత ఒక కరువు వస్తుంది. ఈరోజు ఇట్స్ సచ్ అ డైలమా సిచ్యువేషన్ తెలుసా. ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ కి తక్కువ లేదు. యూట్యూబ్ కానీ, మీరు ఏదన్నా ఏ సోషల్ ఛానల్ చూసుకోండి, మీరు ఎక్కడైనా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది. కానీ మనిషికి
నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు. ఎందుకు అంటే ఉండే ఇన్ఫర్మేషన్ ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఒకప్పుడు మేము చిన్నగున్నప్పుడు మాకు ఏదైనా కావాలి అంటే లైబ్రరీకి పరిగెత్తే వాళ్ళం. లైబ్రరీలో ఒక బుక్ కోసం అడిగితే మా ప్రొఫెసర్ ఫలానా బుక్ మీరు రెఫర్ చేయండి అంటే, ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో దొరుకుతుంది గచ్చిబౌలి అంటే, మేము తార్నాక నుంచి కోటి వెళ్ళి, కోటిలో నుంచి ఒకటే ఒక నంబర్ బస్సు గచ్చిబౌలికి వెళ్తుంది. ఆ ఒక్క బస్సు, ఆ గచ్చిబౌలికి వెళ్ళే బస్సు పట్టుకొని దిగి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి గోర్ఖా దగ్గర వాచ్మెన్ దగ్గర స్లిప్ తీసుకొని అక్కడి నుంచి నడుచుకొని లైబ్రరీకి వెళ్ళి ఒక గంట సేపు ఆ బుక్ దొరికితే దానిలో రాసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ తిరిగి రావాలి. ఒక రోజు మొత్తం జరిగేది. ఈ రోజు జస్ట్ ద క్లిక్ ఆఫ్ అ బటన్ నువ్వు ఫోన్ లో కొడితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నీ చేతికి వస్తుంది. అయినా కూడా జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాము. దేవుడి వాక్యం ఒకప్పుడు కరువు. ఉట్టి రేడియోలోనే ప్రేమధార కార్యక్రమం వస్తే బైబిల్ గురించి అరగంట లేకపోతే 20 నిమిషాలు వినేవాళ్ళం. దేవుని పాటలు కానీ మాటలు కానీ 20 minutes పర్ డే, 20 minutes దేవుని వాక్యం. అది కూడా ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత జరవరి జోషి గారు, ఇలాంటి వారు చెప్తే వినేవాళ్ళం. ఈ రోజున ప్రతిరోజు ఉదయకాలం ధ్యానములు, మధ్యాహ్నం ధ్యానములు, సాయంత్రం ధ్యానములు, మెసేజెస్, సిరీస్ ఆఫ్ సర్మన్స్, మొత్తం బైబిల్ బైబిల్ పఠించి చెప్పేసిన వారు చాలా మంది ఉన్నారు. ఉన్నాయి, మనం చదవట్లేదు, వినట్లేదు. వీఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దట్. మొన్నటి దినం ఎక్స్క్యూజ్ మీ, మొన్నటి దినం మా ఫ్రెండ్ ఆఫీస్ లో మాట్లాడుతూ ఇలాగే జూమ్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఒక వెబ్ సిరీస్ వచ్చిందంట, చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట, అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా అన్నాడు. నేను అన్నాను, ఐ డోంట్ నో హౌ మచ్ ఇంట్రెస్టింగ్ ఇట్ వుడ్ బి అంటే, యూ కాంట్ ఎస్టిమేట్ అన్నాడు. నేను అన్నా, ఓ హౌ ఇస్ ఇట్, వాట్ ఇస్ ఇట్ దట్ ఐ కెనాట్ ఎస్టిమేట్ అంటే, ఐ సా ఇట్ ద హోల్ నైట్ అన్నాడు. నేను అన్నాను, వాట్, హౌ మెనీ అవర్స్ అంటే, ఆల్మోస్ట్ 8 to 10 hours అంట. ఆల్మోస్ట్ 8 to 10 hours కదలకుండా వాడు సిస్టమ్ ముందు కూర్చొని ఆ సిరీస్ మొత్తం చూసినాడంట. 8 to 10 hours ఒక సిరీస్ చూశాడు అంటే ఆ వ్యక్తి ఎంత దానిలో మునిగిపోయాడో నాకు అర్థమైంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, 8 to 10 hours నేనే గనక ఈ యూట్యూబ్ లో మన ఎడ్వర్డ్ కుంతల విలియమ్స్ గారు ఆయన ప్రతి పుస్తకం మీద ఆయన సమరీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది మొత్తం వింటే 10 hours వస్తుంది. నా బైబిల్ ఎండ్ టు ఎండ్ వచ్చేసేదే అనుకున్నాను. కానీ 8 hours 10 hours అయ్యో నేను చేయలేకపోతున్నాను అనుకున్నాను. చూడండి, ఎందుకు అంటే ఒక్కొక్క ప్రయారిటీని బట్టి ఒక్కొక్కరు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఆసక్తిగా వాళ్ళు చేసి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ అయినట్టు మనము అంత్య దినాల్లో మన మైండ్ ని దేంతో ఫీడ్ చేస్తున్నాం అంటే వాక్యంతో ఫీడ్ చేయట్లేదు. ఏదేదో ఫీడ్ వెళ్తుంది మన మైండ్ లోకి, ఏమేమో ఫీడ్ చేస్తున్నాం. కాబట్టి మన అవుట్పుట్ కూడా అలాగే ఉంది, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. సో వాట్ ఆర్ యూ ఫీడింగ్ టుడే? వాట్ ఆర్ యూ సీయింగ్? వాట్ ఆర్ యూ లిస్నింగ్ టు? వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్? ఇఫ్ ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ దట్ విల్ ఆల్సో కమ్ అవుట్. చివరి దినాల్లో బీ కేర్ఫుల్. సో టుడే యాజ్ ద ఇయర్ ఎండ్స్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ప్లీజ్ టేక్ టైమ్ టు రీడ్ ద బైబుల్ అండ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ సేస్ అండ్ టు అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఈ వాక్యం వినువాడు దాన్ని గైకొనువాడు ధన్యుడు. వాక్యం వినువాడు, చదువువాడు, దాన్ని గైకొనువాడు ధన్యుడు. నీకు ధన్యత రావాలి అంటే ఈ వాక్యంని విను, చదువు, దాన్ని గైకొను, అప్పుడు ధన్యత వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నా కళ్ళు, నా చెవులు, నా యొక్క ఇంద్రియాలు ఏమేమి తీసుకుంటున్నాయి ప్రతిరోజు, నా ఇన్పుట్ ఏంటి? పుట్ ఎ చెక్ పాయింట్ టు దట్. యోబు అంటాడు, నా కళ్ళతో నేను పాపం చేయకుండా లాగునా నావి బ్లాక్ చేసి పెట్టుకున్నాడంట కొన్ని. దావీదు అంటాడు, నా చెవులతో నేను ఏది వినకుండా నేను చెవులు మూసుకున్నాను అంటాడు. లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ అంటాడు. ఇవన్నీ గమనించి చూసినట్లయితే దీస్ ఆర్ సమ్ మెజర్స్ ఫర్ అస్ టు ఇంప్రూవ్ కదండి. ఇంకొకటి చెప్తాను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. లవ్ విల్ గ్రో కోల్డ్. ఇంట్లో అమ్మ వేడివేడిగా అన్నం చేసింది,
మంచి చారు చేసింది, చికెన్ కర్రీ చేసింది కదండి. మంచిగా రసం అంతా ఉంది, వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లగా ఉన్నప్పుడు అసలు అంత బాగానే బాగోదు. ప్రేమ అనేది ప్రేమ అనేది వెచ్చగా దేవుడి సన్నిధి నుంచి ఇచ్చినప్పుడు ఫ్రెష్ టాక్. ప్రేమ అనేది పంచిపెట్టడానికి దేవుడు ఇచ్చాడు. కానీ ప్రేమను నేను ఒక్కరిని తీసుకొని దాచిపెట్టుకుంటాను అంటే చల్లారిపోతుంది. నువ్వు ప్రేమ పంచకపోతే చల్లారిపోతుంది. చల్లారిన ప్రేమను నువ్వు పంచలేవు. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. 2026 లో, ఇంకా 25 లో, ఇంకా 16, 17, 18 డేస్ ఉన్నాయి. షో ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ప్రేమను పంచబెట్టడానికి ప్రయత్నించండి. నిజమే, మనకు జీవితం ఎన్నో గాయాలు చేసింది. మనుషులు ఎన్నో గాయాలు చేశారు, పరిస్థితులు ఎన్నో గాయాలు చేస్తాయి. అవును, నొప్పి తగిలింది నాకు. కానీ నొప్పి తగిలింది కదా, నా నొప్పి మీదే నేను ఉండిపోతానా? లేదు, రైజ్ అబౌవ్ ద సిచ్యువేషన్. గో అ స్టెప్ అబౌవ్. యేసుప్రభు బిడ్డవని ఎట్లా తెలియదు? యేసుప్రభు చెప్ప మీద ఒకటి కొడితే, నన్ను ఎవడు కొట్టాడురా, నా మీద ఎవడు ఊసాడురా లేచి ఆయన శపించాడా? కాదు. ప్రభువా, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, క్షమించండి. స్టెఫెన్ రాళ్ళు తీసుకొట్టి ఇంత పెద్ద బండరాయి తగిలిందండి. తల పగిలిపోయి రక్తం కారుతుంది స్టెఫెన్. స్టెఫెన్ ఏమన్నా, అయ్యా వారు తెలియక కొడుతున్నారా? క్షమించాడు. ఈ రోజు అబౌవ్ ద సిచ్యువేషన్, ఈ రోజు అబౌవ్ ద సిచ్యువేషన్. పాల్ ని కొట్టి 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 చంపి చచ్చిపోయాడని రోడ్డు బయట పడేస్తే ఆయన మెల్లిగా లేచి నడుచుకుని వెళ్ళిపోయాడు. మరలా దేవుడికో, అయ్యా వాళ్ళ మీద నువ్వు అండర్ స్టాప్ రాని, వాళ్ళ మీద తుఫాను రాని, వాళ్ళ మీద లైట్నింగ్ రాని అని ప్రేయర్ చేయలేదు. ప్రభావాలు రక్షింపబడాలి అని అన్నారు. See, he is rising every situation. When the world demands you to go cold, you don't be that. Rise above the situation. In the last days, you can do that. మనందరం చేయగలం. We all can do same thing. రైజ్ అబౌవ్ ద సిచ్యువేషన్. ప్రేమ చల్లారిపోతుంది. అయితే ప్రేమ యొక్క గుణగణాల గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. 1 Corinthians chapter 13 అంతా కూడా లవ్ గురించి రాయబడ్డారు. లవ్ డస్ నాట్ కీప్ ఎ రికార్డ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. లవ్ అంటే ఏం చేస్తుంది? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటది, సహిస్తుంది అని చెప్పి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ చెప్తారు. ప్రేమ యొక్క గుణగణాల గురించి చెప్తున్నారు. మనం అవన్నీ తెలుసుకుందాం కదండి. ఇంకొకటి కూడా చెప్పేసి నేను ముగిస్తాను. అయితే చివరి దినాల్లో ఏమవుతుందంటే పర్సిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. నిందలు, హింసలు, అవమానాలు స్టార్ట్ అవుతాయి. తిమోతికి రాసినటువంటి దాకా చదివాం కదా, 2వ పత్రిక 3వ అధ్యాయంలో. నేను ఇంకొకసారి ఆ వాక్యం షేర్ చేసి ఇంకొక మినిట్ లో నేను ముగిస్తాను. 12వ వచనంలో చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకరు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ. నీవు ఒక మంచి భక్తి కలిగి నేను బ్రతుకుతాను అనుకుంటే హింస వస్తుంది. ఏమండి? అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారు. వాళ్ళని వదిలేయండి. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింస. బీ రెడీ ఫార్ పర్సిక్యూషన్ బికాస్ ఇన్ ద లాస్ట్ డేస్ there will be persecution in multiple ways. We don't know how to define it, but it will come in multiple ways. So let's be ready. So 3 things I talk to you today. Kada? One, అంత్య దినములలో, in the last days, dangerous times will come. Open your eyes and prepare yourself to see what is right, what is wrong, and see what choices to make. Second, love will grow cold. Rise above the situation. Third, persecution will begin. Don't be surprised. Even 3 things are there, very important things. May the Lord be blessed. మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, యేసురాజు స్తోత్రం తండ్రి. మరి ఈ యొక్క సాయంకాల సమయం మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం మీద ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ మరలా కలుసుకునేంత వరకు ఈ కృపలో, ప్రేమలో భద్రపరచమని యేసుక్రీస్తును ప్రార్థించి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.